43 ఏళ్ల తర్వాత ఇక్కడ కడప జిల్లాలో మహానాడు వేడుక అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే నిన్నటి నుంచి ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్న సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నిన్న ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇటు కొంచెం వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ అంతా అనుకూలంగానే ఉంది అంటున్నారు. అలాగే ఈరోజు రెండవ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కూడా మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి తీర్మానాలు మిగిలినటువంటి పరిణామాలపై ఇక్కడ ఉన్నటువంటి మరికొందరు మంది నాయకులు, అలాగే కార్యకర్తలు, ప్రజలు, అలాగే అభిమానులు వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకుందాం. ఇప్పుడు మనం రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లికార్జున గారు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు 43 సంవత్సరాల టీడీపీ ప్రస్థానంలో మొదటిసారిగా కడప జిల్లాలో ఈ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఎలా జరిగిందంట? అద్భుతం అండి. గతంలో ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మహానాడు జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. కానీ ఇది మహా సక్సెస్. అసలు ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. ఇది ఒక జనాన్ని నేను గమనించాను. ఇక్కడ మామూలుగా ప్రతినిధులతోనే జరగాల్సిన ఈ కార్యక్రమం ఇది ఒక పర్యాటక ప్రదేశం మాదిరి. కడప పట్టణం నుంచి చుట్టుపక్కల ప్రజలు అదే పనిగా ఆటోలతో, మోటార్ బైకుల్లో వచ్చి చూసి వాళ్ళు ఏదో వాళ్ళకి చాలా సంతోషపడి ఒక పర్యాటక ప్రదేశం మాదిరి దాన్ని భావిస్తున్నారు. చాలా సక్సెస్ అయింది. నీకు ఊహించిన దానికంటే మామూలుగా 25,000 మంది 30,000 మంది ప్రతినిధులు అనుకున్నారు. దాదాపు 1,00,000 మంది వచ్చారు. అదే పని కంటిన్యూగా ఒక పండుగ వాతావరణం, ఒక తిరునాళ్ళలాగా రావడం పోవడం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మొదటి రోజు చాలా సక్సెస్గా జరిగిందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. అలాగే ఈరోజు రెండో రోజు, ఈరోజు ఏ విధంగా జరిగింది, ఎటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది? నిన్నటికంటే ఈరోజు ఇంకా సూపర్ సక్సెస్ అండి. ఈరోజు మన తెలుగు వారి ఖ్యాతి విశ్వవ్యాప్తి అని తీర్మానం ఇందాక జరిగింది. దాని మీద అందరు కూడా మన వాళ్ళు, మన ఎన్టీ రామారావు గారు ఏ విధంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా చేశాడు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి వలన ఈ ఐటీనే కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, అభివృద్ధిలో కానీ ప్రపంచ దేశాధినేతలతో క్లింటన్ వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానము, దానివల్ల మనకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి కీర్తి ప్రతిష్టలు రావడం, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తూ మన తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని చెప్పి అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ తీర్మానాల్లో మీకు రైతులకు సంబంధించి ఇప్పటికే మీరు రైతులు కూడా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు ధర లేక, గిట్టుబాటు ధర లేక, అకాల వర్షాలతో కూడా చాలా వరకు నష్టపోయారు. వీటికి సంబంధించి ఏదైనా హామీలు లభించాయా? నిన్న మన దేవినేని ఉమా గారు ఈ రైతులకు సంబంధించినటువంటి తీర్మానం ప్రవేశపెట్టాడు. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు గతంలో ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 749 కోట్ల రూపాయలు మన చంద్రబాబు గారే గతం ప్రభుత్వం చేసిన బకాయిలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఒక 10 రోజుల్లోనే రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు పడిపోతున్నాయి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు రైతులకు సంబంధించి కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ, అలాగే గిట్టుబాటు ధరలు కానీ ఏమైనా లభించాయా? గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక రైతులే కాదు, రాష్ట్రమే సర్వనాశనం చేశాడు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనవి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేసరికి మీరే గమనించారు. గతంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్నీ కూడా నీకు ఆ వ్యవస్థలన్నీ చక్కబెట్టి ఈరోజు ఒక గాడిన పెట్టడం జరిగింది చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇప్పుడు లోకేష్కి టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించబోతున్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ పదవి వస్తే మీ ఫీలింగ్ ఏంటి? చాలా మంచిదండి. లోకేష్ బాబు గారు చాలామందికి తెలియదు ఏంటంటే లోకేష్ బాబు గారు గొప్ప మానవతావాది. నేను బాగా దగ్గర ఉండి గమనించాను. మన యువగలంలో ఎవరైనా పేదవాళ్లకు అప్పుడే రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఇన్స్టెంట్ అక్కడనే సహాయం చేసే మనస్తత్వం ఉంది ఆయన. నీకు ఈరోజు చూడండి, గతంలో ఎప్పుడు కూడా 50 లక్షలు దాటలేదు సభ్యత్వము. లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు 1 కోటి సభ్యత్వం దాటింది. అంతేకాదు కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. కార్యకర్తలే తన ప్రాణంగా భావించే వ్యక్తి లోకేష్ బాబు గారు. అటువంటి వ్యక్తి జాతీయ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కార్యకర్తలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. మా మద్దతు 100% లోకేష్ బాబు గారి నాయకత్వానికండి.